श्रीशङ्करपार्वतीभ्यां नमः। श्रीदेव्यै नमः। अक्षस्रक्परशु गदेषु कुलिशं पद्मं धनुः कुण्डिकां दण्डं शक्तिमसिञ्च चर्मजलजं घण्टां सुराभाजनं शूलं पाशसुदर्शने च दधतीं हस्तैः प्रवालप्रभां सेवैसैरिभमर्दिनीम् इह महालक्ष्मीं सरोजस्थिताम्। శ్రీమహాలక్ష్మీ నమః. ఆ సుమేధ మహర్షి దేవి మహాత్మ్యమును ఇంకను వివరిస్తూ, దేవ అసురం అభూత్ యుద్ధం పూర్ణమబ్దశతం పురా महिषे असुराणाम् अधिपे देवानां च पुरन्दरे तत्र असुरैः महावीर्यैः देवसैन्यं पराजितं जित्वा च सकलान् देवान् इंद्रो अभून्महिषासुरः. పూర్వము దేవదానవులకు 100 ఏండ్లు యుద్ధము జరిగాను. రాక్షసుల వైపు మహిషుడును, దేవతల వైపు ఇంద్రుడును నాయకులుగా ఉండిరి. మహావీరులైన రాక్షసులతో దేవ సైన్యము ఓడిపోయెను. దేవతలను అందరూ జయించి మహిషాసురుడు ఇంద్రపదమును అధిష్ఠించెను. తతః పరాజితా దేవాః పద్మయోనిం ప్రజాపతిం పురస్కృత్య గతాః తత్ర యత్ర ఈశ గరుడధ్వజౌ యథా వృత్తం తయోః తద్వత్ మహిషాసురచేష్టితం త్రిదశాః కథాయాం ఆసుః దేవాభిభవ విస్తరం. ఓటమిని పొందిన దేవతలు బ్రహ్మను అనుసరించి శివుడు విష్ణువు ఉన్న చోటికి పోయిరి. దేవతలు మహిషాసురుని దుండగములు, దేవతల యొక్క పరాభవములు ఉన్నవి ఉన్నట్లు వారికి తెలుపుకొనిరి. సూర్య ఇంద్ర అగ్ని అనిలే ఇందూనాం యమస్య వరుణస్య చ అన్యేషాం చ అధికారాన్ స స్వయమేవ అధితిష్ఠతి స్వర్గాన్ నిరాకృతాః సర్వే తేన దేవగణా భువి విచరంతి యథా మర్త్యా మహిషేణ దురాత్మనా. సూర్యుని యొక్కయు, ఇంద్రుని యొక్క, అగ్ని, వాయు, చంద్రుల యొక్కయు, యమ, వరుణుల యొక్కయు అధికారములను మహిషుడు తానే ఆక్రమించెను. దేవతలు వాని చేత స్వర్గం నుండి తరువబడి భూలోకమున మర్త్యుల వలె చెరించుతున్నారు. ఏతద్వః కథితం సర్వం అమరారి విచేష్టితం శరణం వః ప్రపన్నాః స్మో వదః తస్య విచింత్యతాం ఇత్థం నిశమ్య దేవానాం వచాంసి మధుసూదనః చకార కోపం శంభుశ్చ భృకుటీ కుటిలాననౌ. ఆ రక్కసుని దుండగములు అన్నియు మీకు తెలుపుకొని మిమ్ము శరణుదొచ్చితిమి. ఎట్లా అయినను వానిని సంహరింపబూనుడు. దేవతల యొక్క ఇట్టి పలుకులు విని విష్ణువుడు, శంభువుడును కోపగించి కనుబొమ్మలు ముడివెట్టిరి. తతో అతికోపపూర్ణస్య చక్రిణో వదనాత్ తతః నిశ్చక్రామ మహత్తేజో బ్రహ్మణః శంకరస్య చ అన్యేషాం చ ఏవ దేవానాం శక్రాదీనాం సంగ్రతః నిర్గతం సుమహత్తేజః తచ్చ ఐక్యం సమగచ్చత. మెండు కోపముతో నిండిన విష్ణు, శివ, బ్రహ్మదేవుల యొక్క ముఖముల నుండి గొప్ప తేజస్సు వెలువడెను. ఇంద్రాది ఇతర దేవతల శరీరముల నుండి కూడా అట్టి తేజమే వెలువడి అంతయు ఏకమయ్యను. అతీవ తేజసః కూటం జ్వలంతం ఇవ పర్వతం దదృశుస్తే సురాస్తత్ర జ్వాలా వ్యాప్త దిగంతరం అతులం తత్ర తత్తేజః సర్వదేవ శరీరజం ఏకస్థం తదభూన్నారీ వ్యాప్త లోకత్రయం త్విషా. దిగంతములను అంటూ మంటలతో కొండలను కాల్చుచున్నట్లు ఆ వెలుగు రాశిని దేవతలు తిలకించిరి. సకల దేవతల శరీరము నుండి పుట్టి ఒకటిగానై
ముల్లోకములా వ్యాపించిన ఆ మహా తేజస్సు స్త్రీ రూపము దాల్చెను. యత్ అభూత్ శాంభవం తేజః తేన జాయత తన్ముఖం యాం యేన చ అభవన్ కేశ బాహవో విష్ణు తేజసా సౌమ్యేన స్తనయోః యుగ్మం మధ్యం చ ఇంద్రేణ చ అభవత్ వారుణేన చ జంఘోరు నితంబః తేజసా భువః. శంభు సంబంధమైన తేజస్సు ఆమె ముఖము, యముని తేజస్సు ఆమె వెంట్రుకలు, విష్ణు తేజము బాహువులు, చంద్రుని తేజముతో చనుగవయు, ఇంద్రుని తేజముతో నడుము, వరుణ తేజమున పిక్కలు తొడలు, భూతేజస్సున పిరుదులు ఏర్పడెను. బ్రహ్మణః తేజసా పాదౌ తదంగుళ్యో అర్క తేజసా వసూనాం చ కరాంగుళ్యః కౌబేరేణ చ నాసికా తస్య అస్తు దంతాః సంభూతాః ప్రాజాపత్యేన తేజసా నయనత్రితయం జజ్ఞే తథా పావక తేజసా. బ్రహ్మ తేజస్సుతో పాదములు, సూర్య తేజస్సుతో కాలి వ్రేళ్లు, వసువుల తేజస్సుతో చేతి వ్రేళ్లు, కుబేర తేజముతో ముక్కు, ప్రజాపతి తేజముతో దంతములు, అగ్ని తేజముతో 3 కన్నులు అయ్యను. భ్రువౌ చ సంధ్యయో తేజః శ్రవణ అవనిలస్య చ అన్య ఏషాం చ ఏవ దేవానాం సంభవ తేజసాం శివ తతః సమస్త దేవానాం తేజో రాశి సముద్భవాం తాం విలోక్య ముదం ప్రాపుః అమరా మహిషార్దితాః. 2 సంధ్యల తేజము కనుబొమ్మలు, వాయు తేజము చెవులు మరియు ఇతర దేవతల తేజములతో ఆ శుభమైన మూర్తి పూర్ణ రూపము అయ్యను. మహిషునిచే బాధలు పడిన అమరులు సమస్త దేవతల తేజములతో ఏర్పడిన ఆ దేవిని చూచి సంతసించిరి. తతో దేవా తదుస్తస్యై స్వాని స్వాని ఆయుధాని చ. అంతా ఆ దేవతలందరూ వారి వారి ఆయుధములను ఆ దేవికి సమర్పింపసాగిరి. శూలం శూలాద్వినిష్కృష్య దదౌ తస్యై పినాకధృక్ చక్రం చ దత్తవాన్ కృష్ణః సముత్పాట్య స్వచక్రతః శంఖం చ వరుణః శక్తిం దదౌ తస్యై హుతాశనః మారుతో దత్తవాంశ్చాపం బాణపూర్ణే తథేషుధీ వజ్రమింద్రః సముత్పాట్య కులిశాత్ అమరాధిపః దదౌ తస్యై సహస్రాక్షో ఘంటాం ఐరావతాత్ గజాత్. శివుడు తన శూలం నుండి శూలమును, విష్ణువు తన చక్రం నుండి చక్రమును తీసి ఆమెకిచ్చిరి. వరుణుడు శంఖమును, అగ్ని శక్తి ఆయుధమును, వాయువు ధనుస్సును, నిండుగా ఉన్న జోడు అమ్ముల పొదులను ఇచ్చిరి. ఇంద్రుడు వజ్రాయుధము నుండి వజ్రమును, ఐరావతము నుండి ఘంటయును తీసి ఇచ్చెను. కాలదండాత్యమో దండం పాశం చ అంబుపతిర్దదౌ ప్రజాపతిశ్చ అక్షమాలాం దదౌ బ్రహ్మాకమండలుం సమస్త రోమాకూపేషు నిజరస్మిన్ దివాకరః కాలశ్చ దత్తవాన్ ఖడ్గం తస్యై చర్మ చ నిర్మలం క్షీరోదశ్చామలం హారం అజరే చ తథా అంబరే చూడామణిం తథా దివ్యం కుండలే కటకాని చ. యముడు తన కాలదండము నుండి దండమును, నీటి దొర పాశమును, బ్రహ్మ అక్షమాల కమండలులను ఇచ్చిరి. సూర్యుడు రోమకూపముల అన్నిటా తన కాంతి కిరణములను, కాలుడు ఖడ్గము డాలును ఇచ్చిరి. పాలసముద్రుడు అచ్చపు ముత్యపు సరమును, పాతపడనటువంటి వస్త్రములను, తలమానికమును, చెవిదిద్దులను, కడియములను ఇచ్చిరి. అర్ధచంద్రం తథా శుభ్రం కేయూరాన్ సర్వబాహుషు నూపురౌ విమలౌ తద్వద్గైవేయకం అనుత్తమం అంగుళీయక రత్నాని సమస్తా స్వంగులీషు చ విశ్వకర్మా దదౌ తస్యై పరశుం చ అతి నిర్మలం. ఇంకను ఆ పాల సముద్రుడు అర్ధచంద్రాకారపు పాపపు బొట్టును, అన్ని బాహులకును భుజకీర్తులను, కాలి అందెలును, కంఠ ఆభరణమును,
అన్ని వేళ్లకు ఉంగరములను ఇచ్చెను. దేవశిల్పియగు విశ్వకర్మ తళతళా మెరయు గంట గొడ్డలిని ఇచ్చెను. అస్త్రాణి అనేక రూపాణి తథా అభేద్యం చ దంశనం ఆమ్లాన పంకజాం మాలాం శిరస్యురసి చాపరాం అదతజ్జలధీ తస్యై పంకజం చ అతిశోభనం హిమవాన్ వాహనం సింహం రత్నాని వివిధాని చ దదావశూన్యం సురయా పానపాత్రం ధనాధిపః శేషశ్చ సర్వనాగేషు మహామణి విభూషితం నాగహారం దదౌ తస్యై దత్తే యః పృథివీమిహాం అన్యైః అపి సురైః దేవీ భూషణైః ఆయుధైస్తథా. ఇంకను ఆ విశ్వకర్మ పలు రకములైన అస్త్రములను అభేద్య కవచమును ఇచ్చెను. సముద్రుడు ఆమె తలలో ముడుచుటకు మెడలో వేసుకొనుటకు తామర పువ్వు హారములు ఇచ్చెను. హిమవంతుడు వాహన సింహము వివిధ రత్నములను ఒసగెను. కుబేరుడు మధువు తరగకుండా పానపాత్రమును, భూమిని భరించినటువంటి శేషుడు గొప్ప మణులతో చిక్కిన నాగాహారమును ఇచ్చెను. ఇతర దేవతలు కూడా నగలతో ఆయుధములతో సమ్మానిత ననాదోచ్చైః సా అట్టహాసం ముహుర్ముహు తస్యా నాదేన ఘోరేణ కుత్సమాపూరితం నభః. వాటన్నిటితోనూ సమ్మానింపబడిన ఆ దేవి గట్టిగా అట్టహాసము చేసెను. ఆ శబ్దముతో ఆకాశమంతయు నింపబడెను. అమాయత అతిమహత ప్రతిశబ్దో మహానభూత్ చుక్షుభు సకలా లోకాః సముద్రాశ్చ చ కంపిరే చచాల వసుధా చేలు సకలాశ్చ మహీధరాః జయేతి దేవాశ్చ ముదా తామూచుః సింహవాహినీం తుష్టువుః మునయః చ ఏనాం భక్తి నమ్రా ఆత్మమూర్తయః దృష్ట్వా సమస్తం సంక్షుబ్ధం తైలోక్యం అమరారయః. ఆ దేవి యొక్క అట్టహాసముతో ఆ గొప్ప శబ్దమునకు ప్రతిధ్వని మరియు గొప్పగా కలిగెను. దానితో లోకములు క్షోభించెను, సముద్రములు కంపించెను, భూమి గడగడలాడెను, కొండలు కదలెను. ఆ సింహ వాహనకు దేవతలు జయము పలికిరి, మునులు భక్తి నమ్రులై స్తుతించిరి, రాక్షసులు సంక్షోభమును చూచిరి. అంత ఆ అసురులు సన్నద్ధ అఖిల సైన్యాస్తే సముతస్థుః ఉదాయుధాః ఆహ కిమేతదితి క్రోధాదావాస్య మహిషాసురః అభ్యధావత తం శబ్దం అశేషైః సురైర్వృతః స దదర్శ తతో దేవీం వ్యాప్తలోకత్రయాం త్విషా. ఆ రాక్షసులు సైన్యము అంతటినీ సిద్ధపరిచి ఆయుధము ఎత్తి నిలిచిరి. మహిషుడు ఇదియే అని కోపముతో పలికి రాక్షసులతో కూడా ఆ ధ్వని వైపు పరుగెత్తెను. ముల్లోకములను తన కాంతితో వ్యాపింపచేసి ఇంకను పాదాక్రాంత్యనత భువం కింటోల్లిఖితాంబరాం క్షోభితాం అశేష పాతాళాం ధనుర్జానిః స్వనేన తాం దిశో భుజన సహస్రేణ సమంతాద్వ్యాప్య సంస్థితాం తతః పవవృతే యుద్ధం తయా దేవ్యా అసురద్విషాం. ఇంకను ఆ దేవి కాలి త్రొక్కుడలతో భూమి కృంగగా కిరీటము ఆకాశమునకు ఒరసికొనగా ధనుష్టాంకారముతో పాతాళ లోకమును కూడా కలతపెట్టి వేల కొలది భుజములతో అంతటినీ వ్యాపించి ఉన్న దేవిని మహిషుడు చూసెను. అంతా ఆ దేవికి రాక్షసులకు యుద్ధము జరిగెను. శస్త్ర అస్త్రైః బహుధా ముక్తైః ఆదీపిత దిగంతరం మహిషాసురసేనానీశ్చిక్షురాఖ్యో మహా అసురః యుయుధే చ అమరశ్చ అన్యైః చతురంగ బలాన్వితః రథానామయుతైః షడ్భిః ఉదగ్రాఖ్యో మహాసురః. మహిషుని సేనానాయకుడు చిక్షురుడు అనువాడు మిక్కుటముగా ప్రయోగించిన శస్త్ర అస్త్రములతో దిగంతములు వెలుగునట్లును, చామరుడు అనువాడు చతురంగ బలములతోడను, ఉదగ్రుడు 6,000 రథములతోడను, ఇంకను
ఆయుధ్యతాయుతానాం చ సహస్రేణ మహాహనుః పంచాశద్భిః చ నియుతైః అసిలోమా మహాసురః అయుతానాం శతైః షడ్భిః బాష్కలో యుయుధేరణే గజవాణి సహస్రౌఘైః అనేకైః పరివారితః వృతో రథానాం కోట్యా చ యుద్ధే తస్మిన్న యుధ్యత బిడాలాఖ్యో ఆయుతానాం చ పంచాశద్భిః రథాయుతైః యుయుధే సంయుగే తత్ర రథానాం పరివారితః అన్యే చ తత్ర ఆయుతశో రథనాగ హయైః ఆవృతాః యుయుధు సంయుగే దేవ్యా సహ తత్ర మహాసురాః కోటి కోటి సహస్రైస్తు రథానాం దంతినాం తథా. మహాహను అనువాడు కోటి రథములతోనూ, అసిలోముడు అనువాడు 5 కోట్ల రథములతోనూ, బాష్కలుడు 6 కోట్ల రథములతోడను, అనేకములైన ఏనుగులు గుర్రములు సైనికులతోడను, ఉగ్రదర్శనుడు కోటి రథములతోనూ, బిడాలుడు 500 కోట్ల రథములతోనూ, ఇతర రాక్షసులు కూడా వేలకు వేలు రథములు ఏనుగులతో కూడుకొని దేవితో కూడా యుద్ధము చేసిరి. హయానాం చ వృతో యుద్ధే తత్ర ఆభూత్ మహిషాసురః తోమరైః భిందిపాలైశ్చ శక్తిభిః ముసలైస్తథా యుయుధుః సంయుగే దేవ్యా ఖడ్గైః పరశుపట్టిశైః కేచిత్ చ చిక్షిపుః శక్తిః కేచిత్ పాశాంస్తథా పరే దేవీం ఖడ్గప్రహారైః తు తే తాం హంతుం ప్రచక్రముః సా అపి దేవీ తతస్థాని శస్త్రాణి అస్త్రాణి చండికా లీలయైవ ప్రచిచ్ఛేద నిజ శస్త్ర అస్త్రవర్షిణి అనాయహతాననా దేవీ స్తూయమానా సురర్షిభిః. మహిషాసురుడు కోటి కోటి వేల రథములతో గుర్రములతో ఏనుగులతో కూడి దేవిని ఎదిరించెను. రాక్షస సమూహములు అంతయు తోమరములు, భిందిపాలములు, శక్తులు, ముసలములు, ఖడ్గములు, పట్టిసములు అను వివిధ ఆయుధములతో దేవిని చంపబూనిరి. దేవియు వారు ప్రయోగించిన శస్త్ర అస్త్రముల ఎల్లను తన శస్త్ర అస్త్రములతో ఖండించి వైచెను. ఆయాసమునందని దేవిని దేవతలు మునులు సంస్తుతించిరి. ముమోచ అసుర దేహేషు శస్త్రాణి అస్త్రాణి చ ఈశ్వరీ సోऽపి క్రుద్ధో ధృతచటో దేవ్యా వాహన కేసరీ చచార సుర సైన్యేషు వనేషు ఇవ హుతాశనః నిశ్వాసాన్ ముముచేయాంశ్చ యుధ్యమానారణే అంబికా తయేవ సద్యః సంభూతా గణాః శతసహస్రశః యుయుధుస్తే పరిశుద్భిః భిందిపాలాసి పట్టిసైః నాశయంతో అసురగణాన్ దేవీ శక్తి ఉపబృంహితాః అవాదయంత పటహాన్ గణాః శంఖాంస్తథా అపరే. చండికాదేవి వారికి తగులునట్లు శస్త్ర అస్త్రములు ప్రయోగించెను. దేవి యొక్క వాహనమైన సింహము కోపముతో కేసరములను దిక్కించి రాక్షస సైన్యమునందు అడవిలో కారుచిచ్చువలే సంచరించెను. దేవి యుద్ధము చేయుచు విడిచిన ఊర్పుల నుండి నూర్లు వేల సంఖ్యలలో గణములు సైన్యము పుట్టెను. ఆ గణములు పరశు భింది పాలపట్టస ఆది ఆయుధములతో రాక్షస సమూహములను నాశనము చేయుచు దేవి యొక్క శక్తితో బలపడి తప్పెట్లు వాయించి శంఖములు ఊదిరి. మృదంగాశ్చ తథ ఏవ అన్యే తస్మిన్ యుద్ధ మహోత్సవే తతో దేవీ త్రిశూలేన గదయా శక్తిరుష్టిభిః ఖడ్గాదిభిశ్చ శతశో నిజఘాన మహాసురాన్ పాతయామాస చ ఏవ అన్యాన్ ఘంటాస్వన విమోహితాన్. ఆ యుద్ధ మహోత్సవమునందు మృదంగములు మోగించిరి. అంత దేవి శూలము, శక్తి మొదలగు ఆయుధముల వర్షమును కురిపించెను. ఖడ్గము మొదలగు వానితో అసురులను నూర్ల కొలది చంపెను. కొందరిని ఘంటానాదముతో వివసులను గావించెను. అసురాన్ భువిపాశేన బద్ధ్వా చ అన్యాన్ కర్షయత్ కేచిద్విధా
కృతాస్తీక్ష్ణైః ఖడ్గపాతైః తథా అపరే విపోధితా నిపాతేన గదయా భువి సేరతే వేముశ్చ కేచిత్ రుధిరం ముసలేన భృశం హతాః కేచిత్ నిపతితా భూమౌ భిన్నాః శూలేన వక్షసి నిరంతరాః శరౌఘేణ కృతాః కేచిత్ రణా అజిరే. కొందరిని పాశములతో కట్టి నేలపడనీడ్చెను. కొందరు కటారి వ్రేటులతో 2 తుండెములుగా చేయబడిరి. గద మోదులతో నేలకు ఒరిగిరి. కొందరు ఆమె రోకటి పోటులతో నెత్తురు కక్కిరి. కొందరు త్రిశూలముతో రొమ్మున గుచ్చబడి పడిపోయిరి. బాణవర్షములలో మునిగిపోయిరి. సేన అనుకారిణః ప్రాణాన్ ముముచు త్రిదశార్దనాః కేషాంచిత్ హవనాశ్చిన్న ఛిన్న గ్రీవాస్తథా అపరే శిరాంసి పేతురన్యేషాం అన్యే మధ్యే విదారితాః విచ్ఛిన్న జంఘాస్త్వపరే పేతురుర్యాం మహాసురాః ఏకబాహ్వక్షి చరణాః కేచిద్దేవ్యా ద్విధా కృతాః ఛిన్నే అపి చ అన్యే శరసి పతితాః పునరుద్ధితాః. సేనలకు ముందు నడుచువారు ప్రాణములు కోల్పోయిరి. కొందరి బాహువులు కంఠములు తెగిపోయెను. కొందరి తలలు కొందరి నడుములు నరకబడెను. పిక్కలు విరిగి మహాసురులు కొందరు నేలకూలిరి. కొందరు ఒక బాహువు ఒక కన్ను ఒక కాలు నిలువుకు నరకబడిరి. కొందరు తలలు తెగి పొడమిపై పడి మరలా లేచిరి. కబంధాయుధు దేవ్యా గృహీత పరమాయుధాః ననృతుశ్చ అపరే తత్ర యుద్ధే తూర్యలయాశ్రితాః కబంధాశ్చిన్న శిరసః ఖడ్గశక్తి మృష్టిపాణయః తిష్ఠ తిష్ఠేతి భాషంతో దేవీ మన్యే మహాసురాః. కొన్ని మొండెములు ఆయుధములు ధరించి లేచి దేవితో యుద్ధము చేసెను. కొందరు వాద్యముల లయను అనుసరించి నృత్యము చేసిరి. కొన్ని మొండెములే కత్తులు చేతబట్టి దేవితో నిలువుమని కేకలు వేసెను. పాతితై రథనాగ అశ్వై అసురైశ్చ వసుంధరా అగమ్య సా అభవత్ తత్ర యత్రాభూత్ మహారణః శోణితౌఘౌ మహానద్యః సద్యః తత్ర ప్రసుశ్రువుః మధ్యే చ అసుర సైన్యస్య వారణా అసురవాజినాం. ఆ యుద్ధ భూమి తెగి విరిగి చెడి పడిన చతురంగ బలములతో అడుగు పెట్టుటకు వీలు లేకుండెను. అసుర సేనలలోని ఏనుగుల గుర్రముల రక్కసుల నెత్తురులు మహానదులై ప్రవహించెను. క్షణేన తత్ మహాసైన్యమసురాణాం తథ అంబికా నిన్యే క్షయం యథా వహ్నిః తృణదారు మహాచయం స చ సింహో మహానాదముత్సృజన్ ధృతకేసరః శరీరేభ్యో అమరారీణామసూనివ విచిన్వతి. దేవ్యా గణైశ్చ తైః తత్ర కృతం యుద్ధం తథా అసురైః యథ ఏషాం తుతుషుః దేవాః పుష్పవృష్టిం ఉచో దివి. క్షణములో ఆ దేవి రాక్షస సైన్యము అంతటిని అగ్ని కలపను చెత్తను కాల్చినట్లు నాశనము చేసెను. దేవి యొక్క వాహనమైన సింహము జూలు విదిలించి గర్జించుచు దానవుల శరీరములందు ప్రాణములను వెతుకున్నట్లు సంచరించెను. అచట దేవగణములు రాక్షసులతో యుద్ధము చేయుట చూచి దేవతలు సంతోషించి పుష్పవర్షము కురిపించిరి. ఇక్కడికి సప్తశతిలోని 2వ అధ్యాయము పూర్తి అయినది. నమస్కారం.